హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మనము మెంతెం కూర టమాటా కాంబినేషన్లో తినుంటాం కదా, అలాగే మెంతెం కూర చిక్కుడుకాయ కాంబినేషన్లో మనము ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మనం ముందుగా మెంతెం కూరని చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే చిక్కుడుకాయని కూడా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనము ఈ కూరని టేస్టీగా వండుకోవచ్చు, అది కూడా తక్కువ టైంలో అండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఎందుకంటే చిక్కుడుకాయని ఆయిల్లో ఉడికిస్తాం కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకున్నాను. అలాగే 4-5 ఎండుమిర్చి ముక్కలని, అలాగే 4-5 రెమ్మల కరివేపాకుని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలండి. మనకు ఇలా పోపు రెడీ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకు చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. ఇలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయని నీళ్ళల్లో వేసి చక్కగా కడిగి తీసుకోవాలండి. ఇలా కడిగి తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయని వేసుకొని పోపంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. చిక్కుడుకాయ మొత్తం ఉడికేంత వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి, లేదంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా మగ్గించుకోండి. మనం ఇందులో ఏమాత్రం వాటర్ వేయట్లేదు కదా, అడుగంటుకుంటుందని. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి స్లిమ్లో పెట్టి మగ్గించుకోండి. చిక్కుడుకాయ మగ్గేలోపు మెంతెం కూరని నీట్గా కడిగి తీసుకుందామండి. మనము ఈ మెంతెం కూరకి వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే మనకు కూర లైట్గా చేదెక్కుతుందనమాట. ఇలా ఏదైనా స్టెయినర్ పైన వేసి మనం పెట్టేసినట్టయితే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మనకు మెంతెం కూర అనేది మట్టి లేకుండా ఫ్రెష్గా రెడీ అవుతుంది. అలా అని వాటర్ లేకుండా డ్రైగా అవుతుంది కదా, అప్పుడు మనము కూరలోకి వాడుకోవచ్చు అనమాట. మరీ నీళ్ళు అంటే ఇట్లా తడి ఉన్నా పర్లేదు, కానీ నీళ్ళని అయితే అస్సలు వేయకూడదండి. ఇలా నీళ్ళన్నీ కిందికి ఒడిచిపోయేటట్టు పెట్టేద్దాము. ఈ నీళ్ళన్నీ పారబోసేద్దామండి. ఇప్పుడు మిరపకాయలని చక్కగా నీట్గా కడిగేసుకొని ఇలా చుంచేసుకొని మీ రుచికి తగ్గట్టుగా మిరపకాయలు కారంగా ఉన్నాయా లేదంటే చప్పగా ఉన్నాయా చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ ఇవి చప్పగా ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇలా చక్కగా వీటిలోకి మనకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము చిక్కుడుకాయ మగ్గిందా లేదా చూద్దామండి. ఇక్కడ చూడండి, మనకు చక్కగా మగ్గిపోయిందనమాట చిక్కుడుకాయ అనేది. ఇలా మగ్గాలి. మనము మగ్గింది అనేది మనకు ఎలా తెలియాలంటే, మనము స్పూన్తో ఒకటి తీసుకొని ఇలా నొక్కి చూస్తే మనకు ఇలా తెలిసిపోతుందన్నమాట. ఓకేనా? ఇలా ఒకసారి ఇలా అంటే మనకు ఉడికింది తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత అందులోకి మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న మెంతెం కూర ఉంది కదండి, ఆ కూరని మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు మెంతెం కూర చాలా మంచిగా డ్రై అయిపోయిందండి. ఎక్కువ అసలు వాటర్ అయితే లేదనమాట, మొత్తం కిందకి వెళ్ళిపోయాయి. ఇలా వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మనము మెంతెం కూర వేయకముందు మూత పెట్టినా పర్వాలేదండి చిక్కుడుకాయకి, కానీ మెంతెం కూర వేసిన తర్వాత మనము మూతని అస్సలు పెట్టకూడదండి. మూత పెడితే మనకు కూర అనేది చేదెక్కుతుంది, అది కన్ఫామ్గా. అందుకని అస్సలు మూత పెట్టకుండా స్లిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు అలా కూర ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని అందులోకి వేసుకొని చక్కగా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ మీ రుచికి తగినంతగా వేసుకోండి అనమాట. ఇలా వేసుకొని చక్కగా ఒకసారి అంతా కూడా కలిపి
మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు స్లిమ్లోనే పెట్టి మగ్గించుకోండి. మనం స్లిమ్లో ఉడికించడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. అలాగే మనకు మూత పెట్టకుండా ఉడికించుకుంటున్నాం కాబట్టి ఈ మెంతెం కూర అనేది చేదెక్కకుండా కూడా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా ఉడికించుకొని తీసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి మనకు ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఈ కూర అయితే మనకు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని వేరొక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది. మనం ఇందులో వాటర్ని వేయకుండా కూడా మనకు వాటర్ అనేది లైట్గా ఫామ్ అయిందనమాట. చక్కగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.